ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పటి వరకు మనం చెప్పి ఉన్నాము భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగము. అయితే ఈ మోక్ష పదమును చేరుకోవడానికి 2 జీవన విధానముల గురించి చెప్పాం. 2 నిష్టలు, గృహస్థాశ్రమము, సన్యాసాశ్రమం. తరువాత 7వ శ్లోకము నుండి 12 వరకు ఆ నిష్ఠల యొక్క వివరణ చెప్తూ ఇప్పుడు సాధన కూడా చెప్పాం. 7 నుండి 12 వరకు సాధన ఏంటి? కర్మయోగము ద్వారా చిత్తశుద్ధి, జ్ఞానయోగము ద్వారా మోక్ష ప్రాప్తి. ఈ 2 వాటి యొక్క రిజల్ట్స్ అన్నమాట. అయితే ఇప్పుడు 13 నుండి 21 వరకు అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం. దీన్ని జ్ఞానయోగ సాధన అంటారు. అంటే అంతకుముందు మనము కర్మయోగ సాధన చూసాం 7 నుండి 12 వరకు. చాలా మందికి జ్ఞానయోగం అంటే అసలు తెలియదు. అసలు జ్ఞానయోగం అనేది జీవితంలో తప్పనిసరి అనే విషయమే గుర్తించరు. ఎందుకంటే నేను చాలా గొప్ప భక్తుడిని, పూజలు యజ్ఞాలు క్రమం తప్పకుండా చేస్తాను, ఉన్నతమైన విలువలు పాటించి గొప్ప జీవితం గడుపుతున్నాను, సో దాని ద్వారా మోక్షం రాదా? ఎందుకు రాదు? శాస్త్రం ఎందుకు చదవాలండి అని చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న. మన సమాజంలో చూస్తే వీళ్ళందరూ ఇలాంటి ప్రశ్న అడుగుతారు. నేను ధార్మిక జీవనం గడుపుతున్నాను, ఎవరికి అన్యాయం చేయట్లేదు, నిత్య నిరంతరం ఈశ్వరు సేవలో ఉన్నాను, కానీ శాస్త్రం చదవడం ఏంటండి, ఇంకా నాకెందుకు మోక్షం రాదు అని వాదించిన వాళ్ళు చాలా మంది ఉంటారు సమాజంలో. అయితే శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ సమాధానం ఏం చెప్తున్నారు అంటే, మీరు చేసిన సేవలన్నీ చాలా ముఖ్యమైనవి, గొప్పవి, కానీ వాటితో జ్ఞానం రాదయ్యా, వాటితో జ్ఞానం రాదు. మరి జ్ఞానయోగానికి ఎప్పుడు వస్తారన్నది మీ ఇష్టం, మీకు బలవంతం చెయ్యరు ఎవరు. జ్ఞానయోగానికి మీరు ఎప్పుడు రావాలన్నది మాత్రం మీ ఇష్టము. కానీ మనిషి జీవితంలో ఈ జన్మ కాకపోతే మరో జన్మ, మరో జన్మ కాకపోతే 1000, 1,00,000, కోటి జన్మల తర్వాత అయినా జ్ఞానయోగానికి వచ్చి తీరాలి. ఈ మాట చెప్పారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అనేది మీ ఇష్టం, కానీ ఖచ్చితంగా వచ్చి తీరాలన్నది మాత్రం సత్యం. ఇది మనం తెలుసుకుంటే మీకు ఈ 5వ అధ్యాయం యొక్క మొత్తం సారాంశం ఏంటంటే, స్వామీజీని అడిగినారు అనుకోండి, ఆత్మజ్ఞానమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మరి జ్ఞానయోగం అంటే ఏమిటి? మనం 4 అధ్యాయాలు చూసాం. ఏంటి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం తత్ ఆత్మజ్ఞానం
జ్ఞానిన తత్వదర్శిన. అయితే ఇంతకీ ఈ జ్ఞానయోగం అనేది 3 పాయింట్స్తో కలిపి ఉంటుంది. ఏంటి? మొట్టమొదటి శ్రవణము, రెండవది మననము, మూడవది నిధిధ్యాసనము. అంటే ఒక వేదాంతము బ్రహ్మ విద్య పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి దానిని నిధిధ్యాసన ద్వారా నిష్ఠలో ఉన్నటువంటి ఒక గురువుని తత్వదర్శి అంటారు. ఆ తత్వదర్శి దగ్గర ఒక క్రమ పద్ధతిలో, ఒక ప్రక్రియ ప్రకారంగా, క్రమం తప్పకుండా ఒక దీర్ఘకాలం పాటు ఆ గురు ముఖాతు శ్రవణం చేస్తే, ఎందుకు మనం ఇంతకుముందు చేసినటువంటి యజ్ఞయాగాలు, ఉపాసనలు, జపాలు, తపాలు, పారాయణలు ఇవన్నీ కూడా ధర్మం గురించి చెప్పింది. అందుకే అవన్నిటి వలన మీకు అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అందువలన దాని తర్వాత యోగ్యత సంపాదించినప్పుడు ఎలాగైతే మనం పిహెచ్డి చేసిన లెవెల్కి వెళ్తామో అప్పుడు ఆ ఉపనిషత్తు బ్రహ్మ విద్య ఆత్మజ్ఞానాన్ని బోధిస్తుంది అన్నమాట. ఇంతకీ ఆత్మజ్ఞానము, వేదాంతం అంటే ఏమిటి? వేదాంతం అంటే ఎప్పుడు కూడా మీరు కొన్ని విషయాలు స్పష్టత ఉండాలి మీకు. ఏంటది? జీవుడంటే ఎవరు, జగత్తు యొక్క రహస్యం ఏమిటి, ఈశ్వరుడి తత్వం ఏమిటి, మరి జీవునికి ఈశ్వరుడికి మధ్య సంబంధం ఏమిటి, జీవునికి జగత్తుకి సంబంధం ఏమిటి, జగత్తుకి ఈశ్వరుడికి సంబంధం ఏమిటి, బంధము, మోక్షము, వీటి గురించి మీరు తెలుసుకుంటేనే వేదాంతము, ఆత్మవిద్య. ఇవి కాకుండా ఎందుకు? అనేక శాస్త్రాలు ఉన్నాయండి, అనేక శాస్త్రములు మీకు తెలుసు. ప్రతి ఒకదానికి ఒక పుస్తకం ఉన్నది ఈ ప్రపంచంలో. ఆ పుస్తకం పట్టుకొని ఇదే అల్టిమేట్ అని భ్రమపడుతున్న చాలా మంది ఉన్నారు. భవిష్యత్తు గురించి ఒక పుస్తకం చెబుతుందని, ఎవరో భవిష్యత్తులో ఏమి జరుగుతుంది అన్ని చెప్పేశారని భ్రమలో చాలా మంది తిరుగుతున్నారు. ఒకసారి నేను ఒక ప్రసంగంలో విన్నాను, ఒక కార్యక్రమంలో, భగవద్గీత కంటే భవిష్యత్తు గురించి చెప్పారు ఒక మహాత్ములు. ఆ భవిష్యత్తు జ్ఞానం ద్వారా సర్వం మనం ముందే తెలిసిపోతుంది కాబట్టి భగవద్గీత పనేముంది అన్నారు ఒక అతను. ఇక అక్కడి నుంచి మధ్యలో వచ్చేసాను అనుకోండి నేను. అంటే ఇలా భ్రమలో ఉన్నారనమాట అందరూ. కాబట్టి మనం ఎప్పుడైతే ఒక క్రమ పద్ధతిలో నేర్చుకుంటామో, ఈ జ్ఞానయోగం యొక్క రహస్యం అంతా 2వ అధ్యాయంలో చెప్పారు. మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ప్రతిరోజు. అక్కడ 2వ అధ్యాయం 11వ శ్లోకం స్టార్ట్ చేసి 30వ శ్లోకం వరకు బ్రహ్మ విద్య చెప్పడం జరిగింది. అయితే దాని యొక్క సారాంశం ఏమిటి? నేను శరీరము కాదు, నేను మనస్సు, ఇంద్రియములు కూడా కాదు, నేను ఈ మనస్సు, ఇంద్రియములు, శరీరము ద్వారా వ్యవహారం నడుపుతున్నాను. అంటే నేను ఒక యజమానిని. శరీరం అనేది నాకు ఒక వస్తువు. మనసు, ఇంద్రియంతో ఉన్న శరీరము నాకు ఒక కారు లాంటిది. కారు, మన కారుకి ఏదైనా ప్రమాదం జరిగితే మేము సర్వీస్ సెంటర్కి, రిపేరింగ్కి ఇస్తారు, గ్యారేజ్కి. మీరు వెళ్ళి కూర్చుంటారు గ్యారేజ్, ఆ మెకానిక్ నన్ను కూడా చేయండి కారుతో పాటు అంటారేంటి? అనరు. అందువలన కారు విరిగిన యజమానికి ఎలాగైతే సంబంధం లేదో, శరీరం మరణించినా నాకు మరణము లేదు. కాకపోతే శరీరం లేకుండా వ్యవహారం చెయ్యలేరు, అది మీరు గుర్తుంచుకోండి. వ్యవహారం అనేది ఉండదు, వ్యవహారం మాత్రం ఆగిపోతుంది. మీరుంటారు ఆత్మస్వరూపంగా. ఎందుకు? నాకు డౌట్ స్వామీజీ, నాకు నమ్మకం లేదు. ప్రతిరోజు గాఢ నిద్ర సమయంలో మీరు చూడండి, గాఢ నిద్రలో ఏమవుతుంది? మీరేమైనా వ్యవహారం చేస్తున్నారా? కానీ
శరీరము మనసు పని చేయకపోయినా నేను నిద్రలో మరణించను అని మీకు తెలుస్తుందా లేదా? ఒకవేళ నిద్రలోనే మరణిస్తాము అని తెలిస్తే ఎవరైనా పడుకుంటారా? అంటే అవసరమైతే మన కంట్లో కారం పోసు ఏది పోసైనా సరే అలాగా నిద్రపోకుండా ఉంటారండి. ఎందుకంటే మరణిస్తారంటే ఎవరు పోతారు? నిద్రపోతారు? ఎవరు నిద్రపోరు. ఎందుకంటే నువ్వు నిద్రపోతే నువ్వు మరణిస్తావని ఎవరైనా అన్నారనుకోండి, ఇక మరి మనం అసలు పిచ్చి అయిపోతాం తప్ప నిద్రపోము. ఎందుకు? మరణిస్తాం కదా. కాబట్టి నా నిద్ర మరణం కాదని అందరికీ తెలుసు. అందుకే నిద్ర అంటే ప్రతి ఒక్కరికి చాలా ఆనందం. ఒక్కొక్కసారి ఎంత బిజీగా ఉన్న అలా హ్యాపీగా నిద్రపోతుంటారు కొన్ని క్షణాలైనా. ఎందుకు? నిద్ర ఎప్పుడైతే నేను ఎటువంటి వ్యవహారం చేయట్లేదు, ఆత్మస్వరూపంగా ఉంటాము. అందుకే మీకు ఆనందము, శక్తి వస్తుంది ఆ నిద్ర స్థితిలో. నేను కేవలము శుద్ధ చైతన్యాన్ని. అంటే ఏంటి? నేను ఎటువంటి కర్తలను చేయడము లేదు, ఎటువంటి కర్తవ్యాలను కర్మలను చేయించడము లేదు. ఇది తెలుసుకోవాలి మనం. చేస్తే కర్త అంటారు, చేయిస్తే కారయిత. కారయిత. ఓకే. అందువలన చేసేవారు కర్త, చేయిస్తే ఇంకొక ద్వారా చేయిస్తుంటారు చాలా మంది. దాన్ని కారయిత అంటారు. అయితే ఆత్మను అకర్తగా తెలుసుకోవాలి. ఎందుకు? అన్ని కర్మలు మనస్సు శరీరం చేస్తాయి, కానీ నేను చెయ్యడము లేదు అని తెలుసుకోవాలి. అందువలన మనము కర్మలన్నింటినీ మనం త్యజిస్తామంటాం, కానీ వాస్తవానికి త్యజించాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే నువ్వెప్పుడు చేస్తేగా ఆత్మగా నువ్వెప్పుడు కర్మలు చేయడానికి వీలు పడదు. ఇప్పుడు ఒకసారి జ్ఞానతత్వం ఆత్మ అంటే ఏంటో ఒకసారి మళ్ళీ చూడండి, శ్రద్ధగా వినండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి రెండింటి యొక్క మిశ్రమము ఏంటి? ఆత్మ చైతన్యము, ఆత్మ కానటువంటి అనాత్మ అంటారు దానికి, లేదా ప్రకృతి. సో ప్రకృతి ద్వారా వచ్చినటువంటి ఏంటి? ఈ జగత్తంతా శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఆ ప్రకృతి అనాత్మయే. కానీ ప్రకృతి అనాత్మ ప్రకటమయ్యి కదలాలంటే ఆత్మ సన్నిధి అవసరం. జస్ట్ ఆత్మ ప్రెజెన్స్ కావాలంతే. ఆత్మ ఏమి చేయక్కర్లేదు. ఇప్పుడు వెలుతురు ఇక్కడ ప్రకాశిస్తుంది, బల్బు. ఆ ప్రకాశంలో నేను కొన్ని పనులు చేసుకుంటున్నాను. ప్రకాశంకి ఏమైనా సంబంధమా? నేను కొన్ని మంచి పనులు చేస్తాను, ప్రకాశంకి ఏమైనా ప్రశంసలు కురిపిస్తారా? నేను చెడు పనులు చేస్తున్నాను, ప్రకాశంకి ఏమైనా నిందిస్తారా? లేదు. అంటే నువ్వు మంచి పనులు చేసినా చెడు పనులు చేసినా ప్రకాశానికి సంబంధము లేదు. కానీ ఈ ప్రకాశం ఎలాగైతే ఒక్కటి కేవలం, కానీ అది ప్రకాశింపు చేస్తున్న వస్తువులు అనేకము. ఆత్మ ఏకము, కానీ శరీరములు, వాటి యొక్క అవయవాలు అనంతంగా ఉంటాయి. ఆత్మ వ్యాపించి ఉంటుంది. ఆత్మ వచ్చేది కాదు, పోయేది కాదు. కానీ శరీరములు పరిమితమై ఉంటాయి. ఒక సమయంలో వస్తున్నాయి, ఒక సమయంలో శరీరం ఉండట్లేదు. అంతెందుకు? గాఢ నిద్రలోని మీ శరీరం ఉందా లేదు చెప్పండి? తెలియదు, లేదు. అందువలన ఆత్మ ఎల్లప్పుడూ అకర్త, అభోక్త. ఎందుకు? ఎవరైతే కర్తగా ఉంటే వారికే పుణ్యపాపాలు, అవి అనుభవించేదే భోక్త. కర్త లేనప్పుడు పుణ్యపాపాలు లేవు, అవి అనుభవించేది భోక్తగా కూడా ఆత్మ కాదు. మరి ఇంతకీ ఈ కర్త భోక్త ఎవరు అంటే, ఆత్మ సమక్షంలో మనస్సు, బుద్ధి, అంతఃకరణము నుండి నేను కర్తను అనే అహంకారం ఏదైతే ఉందో అది ఏ జీవాత్మ. దానికి అన్ని కావాలి. ఏంటి? పుణ్యపాపాలు కావాలి, దేహత్యాగం తర్వాత శ్రాద్ధము, తర్పణాలు, అన్ని దానికే కావాలి. దేనికి? జీవాత్మకి. ఆత్మకు అక్కర్లేదు. ఆత్మ ఇప్పుడు బంధనములు లేదు కాబట్టి మోక్షం కూడా ఆత్మకు కాదు,
మరి దేనికి బంధము? అహంకార జీవకి. మరి మోక్షము దేనికి? అహంకార జీవాత్మకే. ఇది మీకు స్పష్టం అయిపోవాలి, మీ యొక్క హృదయస్థంలో పట్టియాలి వెళ్ళి ఇంగువలాగా. అందువలన ఇప్పుడు మనము ఆత్మ అహంకార మిశ్రమంలో ఉన్నాం. ఓకేనా? ఆత్మ అనంతం, అహంకారం పరిచ్ఛిన్నము, చిన్నది. మీరు అహంకారము అభిమానంతో మీరు మమేకమై ఉన్నప్పుడు ఈ జీవితము భారంగా ఉంటుంది. ఆత్మతో మమేకమైనప్పుడు తేలికైపోతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, శ్రద్ధగా వినాలి మీరు. మనం నేల మీద ఉండి ఒక కొబ్బరి చెట్టుని చూశారనుకోండి, కింద నుండి ఎంత పొడవుగా, అమ్మో ఎంత పొడవుగా ఉన్నది కొబ్బరి చెట్టు, లేకపోతే ఇంకేదైనా చెట్టు. అలా కాకుండా ఒక్కొక్కసారి మీరు ఒక విమానంలో కానీ ఒక పెద్ద పర్వతం ఎక్కి కిందకు చూశారనుకోండి, ఆ చెట్టు ఎలా అనిపిస్తుంది మీకు? చిన్నదిగా అయిపోతుంది. మీరు చెట్టుని ఏమైనా చిన్న చేశారా? లేదు. అంటే ఆత్మస్థితి స్ఫురణలో మీరుండి మీ జీవితం వైపు తొంగి చూస్తే అసలు జీవితం అనేది ఒక చిన్న ఇసుక రేణువు వలె తేలికైపోతుంది. మీకు అసలు ఇది ఉందా లేదని. ఎందుకు? ఆత్మ వ్యాపించి ఉన్నది. మీరు వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మగా పరిణితి చెందిపోతారు. అందువలన నేను శరీరము అహంకారంకే అని మీరు అనుకునేటప్పుడు మొత్తం భారంగా తయారవుతుంది. కానీ అహంకారం కంటే అతీతంగా ఉన్న ఆత్మ నేను అనుకుంటే సృష్టి అంతా మీరే వ్యాపించి ఉన్నారనే ఒక అనుభూతి కలిగి ఈ ఒక జీవితం అనేది ఒక చిన్న సినిమా తెర మీద వచ్చినటువంటి ఒక సంఘటనగా మారిపోతుంది. మీకు సినిమాలో ఒక రీల్ వెళ్ళిన తర్వాత మనకి ఏమనిపిస్తుందా? ఏమనిపించదు. ఈ విధంగా కృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి తత్వాన్ని మనకి చెప్పారు. ఏంటది? యహ కర్త భవతి సహ భోక్త భవతి. ఎవరు కర్త? అహంకారంగా కర్త చేస్తున్నారు కాబట్టి అహంకారమే అన్ని అనుభవిస్తుంది, ఆత్మకి సంబంధం లేదు. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడం వల్ల ఏమైంది? నేను శరీరము కాదు, శరీరాన్ని కొంత సమయం వాడుకుంటున్నాను. నేను శరీరం కాదు, కొంత సమయం వాడుకుంటున్నాను. అయితే ఇప్పుడు జ్ఞాని ఏం చేస్తాడు? సర్వకర్మాని మనస సన్యస్య. అంటే అన్ని కర్మలను జ్ఞాని పరిత్యజిస్తారు. ఏ విధంగా పరిత్యజిస్తారు? ఒకసారి ఆలోచిద్దాం. జ్ఞాని కర్మలను పరిత్యజించరు, వదలరు. కానీ కర్మలు చేస్తున్నాననే భావనను విడిచిపెట్టాలి. అంటే కర్తృత్వ బుద్ధిని విడిచిపెట్టడమే కర్మల త్యాగం జ్ఞానికి. అంటే కర్మల మీద కానీ అవి చేసే శరీరం మీద కానీ ఉండే అభిమానం మీరు వదిలేరు అనుకోండి. సపోజ్ అంటే కర్మల మీద అభిమానం కానీ అవి చేస్తున్నటువంటి ఈ శరీరం పైన అభిమానం కానీ మీరు విడిచిపెడితే దానినే దేహాభిమాన త్యాగము అంటారు. దేహాభిమాన త్యాగము అంటారు. దాన్నే మనకి ఇక్కడ సన్యస్య అని చెప్పారు. మరి దేని ద్వారా దేహాభిమాన త్యాగం చెయ్యాలి? మనసా. ఇక్కడ మనసు అంటే కేవలం మనసు ద్వారానే కాదు, అంటే జ్ఞానయోగము ద్వారా వచ్చిన జ్ఞానముతో కూడిన మనస్సు ద్వారా అని అర్థం. అందువలన ఏమిటా జ్ఞానము? నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవాలి. చిదానంద రూప శివస్వరూపాన్ని అని తెలుసుకోవడమే జ్ఞానము. అయితే ఇంతకీ నేను ఏ విధంగా ఏ స్థితిలో ఉండాలి అంటే వసీ సర్వకర్మాని సన్యస్య. వసీ, ఏ వసీ అంటే జ్ఞాని, అంటే స్వామి అయిపోతారు మీరు. ఇంతకుముందు నేనే చేస్తున్నాను అనే ఒక సేవకులుగా ఉన్నట్టు మీరు
స్వామిగా మారారు, మీకు ప్రమోషన్. నేను శరీరంగా పరిస్థితులకి ఇన్నాళ్ళు బానిసగా ఉండేవాడిని, అటు కంఫర్ట్స్ కోసం. ఇప్పుడు అవన్నీ మీకు బానిసగా మారాయి. ఇప్పుడు మనం ఒక కళ కన్నాం అనుకోండి, స్వప్నం. అందులో ఒక వ్యక్తిని కానీ స్వప్నం గురించి కానీ మనం బయటకు వచ్చిన తర్వాత స్వప్నము ఏమవుతుంది? నేనే సృష్టికర్తనని జ్ఞానం వస్తుందా లేదు మీకు? మీరు చెప్పండి. స్వప్నమును ఎవరు సృష్టించారు? మీ కళను, మీ స్వప్నాన్ని పక్కింటి వాళ్ళ, మీ బంధువుల, మీ మిత్రుల, మీ తల్లిదండ్రుల? ఎవరు సృష్టిస్తున్నారు మీ స్వప్నాన్ని? నేనే సృష్టించాను స్వామీజీ అంటే మీ స్వప్నముకు మీరే సృష్టికర్త అన్నమాట. అంటే మీ స్వప్నకు మీరు ఎలాగైతే సృష్టికర్త అయ్యారో, ఆత్మతత్వనిష్టలో ఉండేటప్పుడు ఈ జగత్తంతటికి మీరే సృష్టికర్త అవుతారు. నేనుగా ఎవరు మారితే అంటే అహంకారము నుండి ఆత్మగా మారడం. ఈ తేడా వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? అశాంతస్య మనోభారం శాంతస్య మనో ఆనంద రూపం అన్నారు. చూసారా? ఎప్పుడైతే అశాంతితో మనసు ఉంటుందో మీకు పెద్ద ఎవరెస్ట్ పర్వతం మన తల మీద పెట్టినట్టు అంత భారం ఉంటుందంట. అందువలన ఈ అహంకారం నుండి ఆత్మభావన దృష్టి మారాలి. మనం ఏమి చెయ్యక్కర్లేదు ఫిజికల్గా. అయితే ఏమవుతుంది తర్వాత? సుఖం ఆస్థే, ఆనంద స్థితిలో ఉంటారు. ఇప్పుడు మనము ఓం త్రయంబకం అనే మంత్రం చెప్తుంటాను అప్పుడప్పుడు. నేను అంటే ఏంటి? నేను మృత్యు కోరల్లో చిక్కే శరీరాన్ని కాను. యమధర్మలు ఎప్పుడు వస్తాడని భయపడే స్థితిలో నేను లేను. ఎందుకు లేను? నాకు జనన మరణాలు లేని ఆత్మస్వరూపాన్ని నేను అని తెలుసుకున్నాను. అంటే శరీరానికి మరణం తప్పదు. మీరు ఒకటి గమనించండి, చాలా మంది తప్పు ఎక్కడ చేస్తారంటే, ఈ శరీరాన్ని కూడా నేను అమరత్వం పొందేస్తాను, చిరంజీవి అయిపోతాను, తిరుగుతాను శరీరంతో అనుకుంటారు భ్రమలో. శరీరం ఎప్పుడు కూడా అమరత్వం పొందదు. శరీరానికి మరణం తప్పదు. మర్యాద పురుషోత్తమ రాముడు కూడా సరయూ నదిలోనే కలిసిపోయారు. కృష్ణ పరమాత్మ కూడా ఒక బోయవాడు తన పాదములో ఒక బాణముని విడిచిపెట్టినప్పుడు దేహత్యాగం చెయ్యాలని అలా పెట్టుకున్నారు. కాబట్టి శరీరం అనేది ఏ మాయ శరీరమైనా పాంచభౌతిక శరీరమైనా శరీరం వస్తుంది పోతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందువలన శరీరానికి మరణము తప్పదు, కానీ ఆత్మకు మరణము లేదు. అందువలన ఎప్పుడైతే ఆత్మకు మరణము లేదో, నేను ఆత్మను, శరీరాన్ని కాదు అలాంటప్పుడు మీకు మరణమే లేదుగా. ఇక మీకు భయం దేనికి చెప్పండి? మృత్యు భయం దేనికి? మృత్యు భయం పోతుంది. అందుకే ఉర్వారు కమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటారు. ఇది మీరు కొంచెం ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకుంటే మీరు నిరంతరము ఒక ధైర్యంతో కూడినటువంటి భయం లేని స్థితిలో ఉంటారు. దాన్నే మోక్షము అంటారు. అందువలన ఇప్పుడు వరకు మనం ఏం చూసాము? అద్భుతమైనటువంటి శరీరం అనేది ఒక గొప్ప పట్టణము, పురం. ఆ పట్టణంలో ఎన్ని ద్వారాలు ఉన్నాయి? ప్రముఖమైనటువంటి రాజమార్గాలు 9 ఉన్నాయి. మరి 9 ఉంటే వాటికి వీధులు ఉంటాయి కదా. వీధులేంటి అంటే ఈ రక్తం, అంటే ఈ నరాలను రక్తం ప్రవహిస్తుంది కదా, అవే పుర వీధులు. వాటి పంచ ప్రాణాల్లోనూ అక్కడ తిరుగుతున్నటువంటి పురస్వామి ఆత్మతో మమేకమై ఉంటారు. కాబట్టి ఈ శరీరానికి రాజు ఎవరు? ఆత్మ. దేహి అన్నారు ఇక్కడ. ఏంటి దేహి అంటే? ఆత్మ. నవద్వారే పురే దేహి అంటే ఆత్మ. ఈ నవద్వారపురి అంటే 9 మార్గాలున్న శరీరం అనే పట్టణంలో ఉన్నాడు. ఎలాగున్నాడు? సుఖం వసి ఆస్తే, ఆనందంగా ఉన్నారు. ఎందుకు? కర్మలన్నీ శరీరం ద్వారా జరుగుతున్నాయి, నాకు సంబంధం లేదని ఆ దృష్టితో ఆనందంగా ఉన్నారు కదా. అయితే మరి పరిస్థితి ఏంటి? నా కుర్వన్ నా కారయన్, నేనేమి చేయడం లేదు, నేనేమి చేయించడం లేదు. ఇక్కడ మీరు గమనించాలి, చాలా తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అందుకు ఆత్మ సరిగా అర్థం చేసుకోక
ఎవరైనా నేరం చేసినప్పుడు నేనేం చేయలేదండి ఆత్మ చేసిన అన్నారు అనుకోండి, చాలా పొరపాటు. ఎందుకు? వాళ్ళు ఏమనుకుంటారంటే నేనేం చేయట్లేదండి, ఆత్మ లేదా భగవంతుడు అన్ని చేయిస్తున్నాడు, నేను భగవంతుడిలో చేతిలో కీలు బొమ్మను మాత్రమే అని పెద్ద పెద్ద మర్డర్లు మానభంగాలు చేసిన వాళ్ళు తప్పించుకోవచ్చు కదా. మీకు చెప్పండి, నేను నేరం చేయలేదు. కేనాపి దేవేన హృది స్థితేనా, దుర్యోధన చెప్పాడు కదా కృష్ణ పరమాత్మ దగ్గర, నాకు ధర్మం అధర్మం తెలుసును గాని ఏదో ఒకటి శక్తి నా హృదయములో ఉండి నడిపిస్తున్నది అని చాలా మంది తప్పించుకుంటారు లేదా? మరి ఇంతకీ ఈ పాపం ఎవరికి చెందుతుంది? మరి దీనికి దండన శిక్ష ఎవరికి? ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కత్తితో ఎవరికైనా చంపారనుకోండి, ఇంతకీ కత్తిగా మనం జైలుకి పెట్టాలా ఆ మనిషిగా? చెప్పండి. అందువలన భగవంతుడు నన్ను పరికరంగా వాడుకున్నాడు అంటే శిక్ష భగవంతునికే పడాలి అని కొంతమంది వాదిస్తారు, మూర్ఖులు. మీరు మీరు గమనించండి. కొన్నిసార్లు ఏమండి చేసేంత, నేను చేయడం ఏంటండి, అంత భగవంతుడు నడిపిస్తున్నాడు. భగవంతుడు అంటే భగవంతుడు నీ ద్వారా ఇక్కడ హత్య చేయించాడా? అవును, భగవంతుడు చేయించాడు. నేనేం చేశాను? అంత భగవంతుడు చేస్తాడు మీరే అంటున్నారుగా. మా దగ్గరికి వచ్చి మరి సాక్ష్యం పెడతాడు, ఏమండి స్వామి అంత సృష్టి అంతా నడిపిస్తున్న భగవంతుడేనా? అవును నాయన. మరి నేను హత్య చేస్తే నేను ఎక్కడ చేశాను? భగవంతుడేగా చేసాడు అని వాదిస్తారు వచ్చి. మరి వాళ్ళ సంగతి మనం ఏం చేయాలి? కృష్ణ పరమాత్మ అంటాడు, ఆహా చాలా మేధావులు మీరు, పరమానంద శిష్యులు మీరు, బృహస్పతులు లాంటోళ్ళు. కానీ ఒకటి గమనించండి, ఏంటి? పరమాత్మని మీరు అనవసరంగా నిందిస్తున్నారు ఆత్మని. ఎందుకు? ఆత్మ ఏమీ చెయ్యదు, ఎవరిని ప్రేరేపించదు. ఎలా? ఆత్మ నేరం చెయ్యమని ఎవరికి ప్రేరేపించదు. గొప్ప కార్యక్రమాలు చెయ్యండి అని ఎవరిని చెయ్యమని కూడా కోరదు. అంటే ఏంటి? ఇక్కడ వెలుతురు ఉన్నది, నువ్వు మంచి పని చేసినా కాంతికి సంబంధం లేదు. నువ్వు అత్యంత దుర్మార్గం నేరం చేసినా కాంతికి సంబంధం లేదు. కాంతి సమక్షంలో మంచి పనులు చెడు పనులు అన్నీ జరుగుతాయి, కానీ కాంతికి ఏమైనా అంటుతున్నాయా ఇవి? అందుకే యమధర్మరాజు అన్నాడు, అన్యత్ర ధర్మాత్ అన్యత్ర ధర్మా అన్యత్ర అస్మాత్ కృత అకృతాత్. చూసారా? అందువలన పుణ్య పాపాలకి అతీతంగా ఉన్న ఆత్మకి నువ్వు చేసినటువంటి కార్యక్రమాలతో సంబంధం ఏమిటండి? అందువలన ఆత్మకర్త కాదు, చేయించే కారయిత కూడా కాదు అని తెలుసుకోవాలి. కృష్ణ పరమాత్మ చెప్పారు. అందువలన 14వ శ్లోకం మరొకసారి అందాం, ఒక్కసారి అందాం. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. అమ్మ ఒకసారి చెప్పమ్మా. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నా కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నా కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఇక్కడ చిన్న విషయం చెప్పాలని మళ్ళీ చదవమన్నాను. మొదటి లైన్లో లోకస్య సృజతి ప్రభు అని ఉంది కదా, అక్కడ ఎలా చదవాలంటే లోకస్య సృజతి ప్రభు, గ్యాప్ ఇవ్వకూడదంట. మనకి సూత్రాలు ఉన్నాయి, పాణిని సూత్రాలు. ఆ సూత్రాలు ఏం చెప్తున్నాయంటే నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు, లోకస్య సృజతి ప్రభు. చూసారా? ఆ లోకస్య తర్వాత సృజతి మధ్య గ్యాప్ ఉండకూడదు. రెండో లైన్లోకి వచ్చామనుకోండి, నా కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే, మధ్య చిన్న గ్యాప్ వచ్చినట్టు చూసుకోవాలి. దానికి ఏం చెప్పారంటే మొదటే ఉన్నటువంటి లోకస్య దగ్గర అచ్చు అంటే అకారం తర్వాత
తర్వాత ఏంటి, అచ్చు హల్లు కలిపి ఉన్నాయి, అంటే ఒకటే హల్లు ఉన్నది. తర్వాత అచ్చు తర్వాత ఒకే హల్లు ఉండేటప్పుడు దాన్ని గ్యాప్ ఇవ్వక్కర్లేదు. కానీ స్వభావస్తు దగ్గర చూడండి, ఉకారం అంటే అది అచ్చు కానీ కొంచెం దీర్ఘంగా ఉంటుంది, ఫాలోవుడ్ బై ప్రవర్తతే పా రా, రెండు హల్లులు ఉన్నాయి డబల్. అలాంటి వచ్చేటప్పుడు మధ్యన గ్యాప్ ఇవ్వాలి అని సూత్రం చెప్పారు పాణిని మహర్షి. అందువలన ఈ శ్లోకం వచ్చేటప్పుడు మీరు ఎప్పుడైనా ఎవరికి నేర్పించేటప్పుడు నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే అని చదవాలి. ఇది చిన్న విషయం చెప్పాలనుకుని చెప్పాను. మంచిది. అయితే ఎప్పుడైతే భగవాన్ ఏం చెప్పారు, ఆత్మ కర్త కాదు, చేయించేది కూడా కాదు. అందువలన ఏమంటున్నారు, ప్రభువు అంటే ఇక్కడ ఆత్మ పరమాత్మ అని అర్థం. ప్రభువు నా సృజతి, ఏమి చేయదు అంటే ఏమి చేయదు అంటే ఏంటిది, దేన్ని సృష్టించదు. ఏమిట సృష్టించదు, కర్తృత్వం గాని కర్తృత్వాన్ని సృష్టించదు. అంటే ఏంటి, నా కర్తృత్వం సృజతి, కర్తృత్వాన్ని సృష్టించదు. అంటే శరీరానికి మనస్సుకు అంటే అహంకారానికి స్వతహాగా కర్తృత్వ భావన ఉంటుంది. స్వభావం, ప్రకృతి స్వభావం. ఎందుకు, 3 గుణముల కలయిక, సత్వగుణము, రజోగుణము, తమో గుణము. వాటి స్వభావం ఏంటంటే చేష్ట, కదలడమే వాటి స్వభావం. అందువలన వాటి ద్వారా ఉత్పన్నమైనటువంటి మనస్సు ఇంద్రియముల శరీరమే కదులుతున్నది నిత్యం. అవి కదలకుండా ఉండవు, అటు స్వభావమే కదలిక. దాని యొక్క స్వభావమే కర్త అనే అహంకార భావన ఉంటుంది. దానికి ఆత్మ కారణం కాదు. ఎందుకు, ఎందుకంటే 2వ దాంట్లో చెప్తున్నారు ఏంటి, కర్మాని న సృజతి, ఆత్మ కర్మలను సృష్టించదు. చూసారా, అక్కడ ఆత్మ న సృజతి, కర్మాని సృష్టించదు. ఇంకా అక్కడితో ఆగిందా, లేదు. నా కర్మ ఫల సంయోగం అంటే ఏంటి, ఆత్మ వాటి కర్మ యొక్క రిజల్ట్స్, మన ప్రతిఫలం అంటాం కదా, ఆ ఫలాన్ని కూడా సృష్టించదు. ఎందుకు, ఆత్మ కర్తను సృష్టించదు, వాటి కర్త యొక్క కర్మని సృష్టించదు, ఆ కర్మ యొక్క ఫలాన్ని సృష్టించదు. మూడింటి సృష్టించదు అనమాట. అందువలన కర్తను సృష్టించదు, కర్మను సృష్టించదు. కర్తకి కర్మ ఫలానికి, యజమానికి వస్తుంది కదా. ఎవరికి వస్తుంది ఫలము, యజమానికి. అంటే కర్తకి కర్మ ఫలానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా సృష్టించదు. ఎవరు, ఆత్మ. అంటే ఆత్మ ఏ పని చెయ్యదు. ఆత్మ ఏ పని చెయ్యకపోతే ఈ కర్మలన్నీ ఎవరు చేస్తున్నారు, కృష్ణ అని అర్జునుడికి ప్రశ్న. వీటికి ఎవరు బాధ్యులు, ఎవరు చేయిస్తున్నారు ఇవన్నీ అంటే భగవాన్ ఏమంటున్నారంటే స్వభావస్తు ప్రవర్తతే, స్వభావతు ప్రవర్తతే. అంటే శరీరము, మనస్సు, ఇంద్రియములు వాటి యొక్క స్వభావం ఏంటి, చేష్టలు చేయడమే వాటి స్వభావము. వాటి ద్వారా ఇప్పుడు మీరు చెప్పండి, మనకి కరెంటు అన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ నుండి కూడాను ప్రవహిస్తున్నది. అయితే ఒక్కొక్కసారి ఫ్యాన్ తిరుగుతుంది. ఆ తిరిగే స్వభావం ఫ్యాన్దా కరెంటుదా, చెప్పండి మీరు. తిరిగే స్వభావం ఫ్యాన్ అది, కరెంటుది కాదు. ఒకవేళ కరెంటు స్వభావమే తిరిగింది అనుకోండి, మరి బల్బులు తిరగాలి కదా, ఎందుకు తిరగట్లేదు, బల్బు వెలుగుతుంది. మరి కరెంటు స్వభావం వెలుతురే అనుకుంటే ఫ్యాన్ నుండి కూడా మనకు వెలుతురు రావాలి కదా. ఓహో, దీని అర్థం ఏంటి, వెలుతురు కానీ తిరిగే స్వభావం కానీ కరెంటుది కాదు. తెలుసుకున్నారా, తెలుసుకున్నారు. అదే విధంగా ఆత్మ సమక్షములో మనస్సు సంకల్పాలు చేస్తుంది, బుద్ధి ఆలోచిస్తుంది, ఇంద్రియములు చూస్తున్నాయి, వింటున్నాయి. ఇలాగ జరుగుతుంటే ఆత్మకి ఏమైనా సంబంధం ఉందా, ఆత్మ కరెంటు వలె ఆ యొక్క సమక్షములో అన్నీ జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అందుకే భగవాన్ ఏమంటున్నారు, ఆత్మ సమక్షంలో జరుగుతున్నాయి తప్ప ఆత్మ దేనికి అంటదు, ముట్టదు.
నాదత్తే కస్యచిత్ పాపం నాదత్తే కస్యచిత్ పాపం నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః న చైవ సుకృతం విభుః న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం అజ్ఞానేనావృతం జ్ఞానం అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః తేన ముహ్యంతి జంతవః తేన ముహ్యంతి జంతవః నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అద్భుతము అద్భుతము. ఈ శ్లోకములో భగవాన్ ఏం చెప్తున్నారంటే ఆత్మ కర్త కాదు అని చెప్పారు. ముందు శ్లోకములు ఆత్మ ఏమిటి? కర్త కాదు, కారయిత అంటే చేయించేవాడు. కొంతమంది చెయ్యరు, అన్ని వెనకుండి చేయిస్తుంటారు అన్నమాట. అందువలన ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక హత్య జరిగింది అనుకోండి, ఆ హత్య జరగడానికి మెయిన్ కల్ప్రిట్ ఎక్కడో ఉంటాడు, వాడిని పట్టుకోలేదు, చాలా టైం పడుతుంది. ఎవరి ద్వారా? సుపారీ ఇచ్చి చేయిస్తుంటారు, ఒక బీహారీ వాళ్ళ ద్వారా, ఎలాగో సంథింగ్ లైక్ దాట్. అందువలన చేసేవాడిని పట్టుకుంటారు, చేయించేవాడిని కూడా పట్టుకుంటారు. అంటే ఇద్దరు కూడాను ముఖ్యమైనటువంటి అక్యూజ్డ్ పీపులే, A1 A2 లాగా. అయితే ఇక్కడ ఆత్మ ఏమిటి? చేసేది కాదు, చేయించేది కాదు. ఆ చేసే కర్మకి సంబంధం లేదు, వచ్చే రిజల్ట్ కూడా సంబంధం లేదని చెప్పాం. అయితే ఇక్కడేం చెప్తున్నారు భగవాను? ఆత్మ భోక్త కూడా కాదు. ఎందుకు? దానికి ఏమి పుణ్యపాపాలు అంటవు. ఎలాగా? నా పుణ్యం నా పాపం, నా సౌఖ్యం నా దుఃఖం, నా మంత్రో నా తీర్థం, నా వేద నా యజ్ఞ, అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త, చిదానంద రూప శివోహం శివోహం. పుణ్యము పాపము భోజనము భోజ్యము భోక్త ఏది కాదు అంటే అన్నీ కాదంటే మరి నీవెవరు అంటే ఏమంటున్నారంటే చిదానంద రూప శివోహం శివోహం. నేను చిదానంద రూపునండి, శివ నా స్వరూపము, నేను పుణ్యపాపాలతో నాకేం పని అంటున్నాను అన్నమాట. అయితే ఇక్కడేమంటున్నారు? కస్యచిత్ పాపం నా ఆదత్తే. చూసారా? కస్యచిత్ పాపం నా ఆదత్తే అంటే ఆత్మకు పాపం అంటదు. సరే, పాపం అంటదు కదా, పుణ్యం చేస్తుంది కదా పాపము అంటే, పుణ్యం ఉంటదేమో పాపములో. అక్కడేమంటున్నారు? పుణ్యము కూడా నాకు అంటదు. ఎలా? నచ ఏవ సుకృతం. సుకృతం అంటే పుణ్యము అని అర్థం. సుకృతం అంటే ఏంటండి? పుణ్యం అంటే పుణ్యం అపి నాకు సంబంధం లేదు. నా పుణ్యం నా పాపం అన్నాం కదా, అంటే పుణ్యము కూడా ఆత్మకు అంటదు. విభుహు అంటే ఆత్మ అంటే వ్యాపించి ఉన్నది, సర్వవ్యాపకంగా ఉన్నటువంటి చెప్పాను. సకల ప్రాణుల్లో
అహం అహం నేను నేను అనే భావన స్ఫురణతో ఉంటుంది. అంటే ఆత్మగా సర్వవ్యాపై ఉన్నదాన్ని విభుహు అంటారు. ఎందుకు? ఆత్మ అసంగోయం అయం పురుష అసంగ స్వరూప ఆకాశవత్, అంటే ఆకాశం మాదిరిగా దేనికి అంటకుండా సర్వంగా వ్యాపించి ఉన్న సూక్ష్మంగా ఉన్న తత్వము ఆత్మ ఆకాశం లాంటిది. ఆకాశం కాదు, ఆకాశం లాంటిది. ఇప్పుడు మీరు ఒక చిన్న విషయం గమనించండి. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి, ఎందుకంటే ఇది అద్భుతమైన శ్లోకం. దీనికి చెప్పకుండా నేనే ఉండలేను. అయితే ఒక వ్యక్తి ఒక భయంకరమైనటువంటి ఒక హత్య చేశాడు. ఏం చేశాడండి? ఒక మర్డర్ చేశాడు. మొత్తం పట్ట పగలు మర్డర్ చేస్తాం, తెలుసు కదా మీకు మనకి. అయితే ఆయన్ని పోలీసులు పట్టుకున్నారు. పట్టుకొని వెళ్ళి రిమాండ్కి తీసుకెళ్లే ముందు కోర్టులో హాజరుపరచాలి, జడ్జి ముందు. జడ్జి దగ్గర తీసుకుని వస్తే ఆయన ఎలాగన్నాడంటే, నేను నేరం చెయ్యలేదు. మరి ఎవరు చేశారు? నాలో ఉన్న భగవంతుడు ఆత్మగా ఉండి చేయించాడు, కాబట్టి నాకు సంబంధం లేదు, నేనే కర్మ చెయ్యను. ఎందుకు? పుణ్యం గాని పాపం గాని నేను ఎవరిని చేయడానికి? నాలో ఉన్న ఆత్మ చేసింది. నేను ఎవరిని చంపలేదు, అందువల్ల నాకు శిక్ష మీరు వేయడానికి వీలు లేదు అని జడ్జికి అన్నాడంట. చూసారు ఎంత తెలివితేటలు ఉపయోగించాడు? అందుకే మీకు చెప్పాను. అందువలన నా సమక్షంలో నా శరీరం కర్మ చేసింది, కానీ నేను చెయ్యలేదు, కాబట్టి నన్ను శిక్ష వేయడానికి వీలు లేదు అన్నారు. అయితే అబ్బో, తెలివితేటలు చాలా బాగున్నాయి కదా. కానీ అదృష్టవశాత్తు మనకి ఈ మధ్య కొంతమంది హైకోర్టు జడ్జిలు కూడా ఉన్నారు, మనకి తెలిసిన వాళ్ళు. వారు భగవద్గీత మీద చాలా శ్రద్ధాభక్తి ఉన్నది. ఒక అమ్మగారు ఉన్నారు, జస్టిస్ సురేపల్లి నంద గారు. ఆ అమ్మగారు భగవద్గీత అంటే చాలా ప్రాణం. అందువల్ల జడ్జి గారికి కూడా భగవద్గీత అధ్యయనం చేశారు, ఎవరు? గురువు ద్వారా. అప్పుడు జడ్జి గారు ఏమన్నారు? ఓహో, నువ్వు భగవద్గీత జ్ఞానంతో ఇలా మాట్లాడుతున్నావా? అయితే నువ్వు చెప్పింది సత్యమే. నువ్వు ఆత్మవు, నువ్వు అకర్తవు అభోక్తవు. అంటే ఏంటి? నువ్వు ఎవరిని చంపలేదు, నువ్వు చంపలేవు కూడా. కాబట్టి నిన్ను శిక్షించను నేను, ఆత్మని ఎప్పుడు నేను శిక్షించలేను. కానీ నువ్వు సర్వంగా వ్యాపించి ఉన్నావు కాబట్టి ఆత్మకి శిక్ష వేయలేము. కానీ నీ సమక్షంలో ఈ శరీరము, మనసు, బుద్ధి ఇవి నేరం చేసే కాబట్టి ఈ శరీరాన్ని మేము బంధిస్తాం, ఆత్మను బంధించట్లేదు. అర్థమైంది కదా? నీ శరీరం ద్వారా చేసింది కాబట్టి శరీరముకే బంధిస్తున్నాము. జైలు శిక్ష, కఠిన కారాగార శిక్ష, లేకపోతే మరణ శిక్ష కూడా శరీరానికి వేస్తున్నాము. నీకెక్కడ శిక్ష వేస్తున్నాము? నువ్వు ఆత్మవు కదా అని చెప్పారు. అందువలన మన వాళ్ళందరూ కూడా భగవద్గీత చదువుకొని వాళ్ళు అవసరమైన విధంగా వాడుకుంటూ ప్రజల్ని మభ్య పెడుతూ బురుడి కొట్టిస్తుంటారనమాట. దీన్నే అర్ధజరీ న్యాయం అంటారు. అంటే ఈ కింద నుంచి అంతా ముసలితనమే, పైన ముఖం మాత్రము అనేక ప్లాస్టిక్ సర్జరీలు, మేకప్ పేకప్లు అంతా చేసుకొని కవర్ చేసుకుంటారంట కొంతమంది. కింద నుంచి అంత ముసలితనం, పైనేమో యవనం. ఇది జరగదు, రెండు కలిసి ఉండవు, మిశ్రమం. అవి ఉంటాయండి. ఒక ఎగ్గు, ఒక గుడ్డు ఉంది, ఎగ్గు సగమేమో పొదుగుతుంది, సగమేమో ఆమ్లెట్ వేసుకుంటారు. మీరు ఎంత తెలివితేటలండి. అలాగా జరగదు అంటున్నారు కృష్ణ పరమాత్మ. అందుకే కొంతమంది గృహస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు గురువు దగ్గర భగవద్గీత చదువుతున్నారు. గురువు ఏమన్నాడంటే, నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః నహన్యతే హన్యమానే శరీరే అని చెప్పారు. ఆత్మ పుట్టలేదు, ఆత్మ మరణించదు, ఆత్మకు వికారము లేదు, ఆత్మను చంపలేరు, ఆత్మ ఎవరిని చంపదు అని చెప్పారు. అది వ్యాపించి ఉన్నది ఆకాశంలాగా. దాన్ని టచ్ ఎలా చేస్తారు? అది సూక్ష్మము, అసంగము అని చెప్పారు. శిష్యులందరూ భలే భలే గురువు గారు, భలే భలే, అహో గురువు, అహో గురువు, అహో శాస్త్రం, అహో శాస్త్రం, అహో జ్ఞానం, అహో జ్ఞానం, అహో సుఖం, అహో సుఖం అన్నారట గురువు గారి దగ్గర. మా తాళాల మేళాలు కొట్టుకొని
తర్వాత బయటికి వెళ్ళారట చిన్న తీర్థయాత్రకి. దారిలో ఒక మదపుటి ఏనుగు పేట్రేగిపోయి పిచ్చెక్కి మదముతో మొత్తం మనుషుల మీదకి వచ్చేస్తుంది అనమాట. ఆ ఏనుగు పైన ఉన్నటువంటి మావటి వాడు, దూరం వెళ్ళండి, దూరం వెళ్ళండి, ఏనుగు ఇది పిచ్చెక్కింది, దూరం వెళ్ళిపోయింది, దగ్గర రావద్దంటే ఒకడు అప్పుడే గురువు గారి క్లాస్ విన్నాడు కదా భగవద్గీత. ఆత్మను నేను, నాకేమీ చెయ్యదు, నేను వ్యాపించి ఉన్నాను, నేను పుట్టలేదు, నేను మరణించలేను, అక్కడే ఉన్నాడంట. ఆ ఏనుగు వచ్చి తొండంతో పట్టుకుని అటు విసిరేసింది అనమాట కొన్ని మీటర్ల దూరంలో. అక్కడ పడి కాలు చేతులు అన్ని మొత్తం చిదిగిపోయినాయి. అప్పుడు ఆ తోటి బ్రహ్మచారులు అందరూ తీసుకెళ్లి ఆశ్రమంలో చేర్పించారు. గురువు గారి దగ్గర వెళ్ళి అడిగారు, ఏమైనా ఆయన అలా చేసావన్నారు. గురువు గారు మీ ఉపదేశం తప్పు అన్నాడంట. ఏమైంది నాయన? ఆత్మ నజాయితే నమ్రీతని మీరు అన్నారు, అందుకే నేను ఉండిపోయాను అన్న. ఎందుకు? బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని కూడా అన్నారు మీరు, అందువలన ఈ మిథ్య ఏనుగు నాకేం చేస్తుందని నేను అక్కడే ఉండిపోయాను అన్నారు. నాయన, ఏనుగు మిథ్య అయినప్పుడు మావటి వాడు ఏమన్నాడు? సైడ్కి వెళ్ళిపో, సైడ్కి వెళ్ళిపో అన్నాడు కదా. మరి సైడ్కి వెళ్ళిపో అనేది కూడా మిథ్యే కాబట్టి నువ్వు సైడ్కి వెళ్ళిపోవచ్చు కదా. అంటే సైడ్కి వెళ్ళడం అనేది సత్యం వెళ్ళకూడదు, ఏనుగు వస్తుంటేనే మిథ్య అనుకున్నాడు. అంటే ఏంటి? సగమ తత్వం తెలిసిన వాళ్ళతో చాలా ప్రమాదం. అందువలన ఏనుగు మిథ్య అయినప్పుడు మావటివాడి మిథ్య అవుతాడు, మావటివాడి మిథ్య అయినప్పుడు నువ్వు పరిగెత్తి వెళ్ళిపోవడం కూడా మిథ్య అవుతుంది నాయన. కాబట్టి నువ్వు సగం సత్యము సగం మిథ్య, ఇది కొంప ముంచేస్తుంది నీకు, అందుకే నీకు ఈ బాధలు. కాబట్టి కొంత పసరాగా ట్రేసి ప్రాథమిక చికిత్స తీసుకో అన్నారట గురువు గారు. సరిపోయింది కదా. అందుకే భగవద్గీత ఎప్పుడు కూడాను ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ట పరంపర గురువు ద్వారా తెలుసుకుంటేనే మీకు సత్యం బోధపడుతుంది. పుస్తకాలు తెప్పించుకొని మొత్తం లైబ్రరీలో చదువుకొని నేను పట్టుకుంటానంటే మీరు యూనివర్సిటీలో భగవద్గీత చెప్పగలుగుతారు తప్ప మీకు ఆ తత్వం మీ యొక్క స్వాభావికంగా ప్రకటన కాదు అని చెప్పారు. అందుకే 3 అధ్యాయాలు ఏం చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ? అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే చెప్పారా లేదా? అందువలన ఈ అహంకారమే నా స్వరూపం అని భావన, ఆ భ్రమలో పడిపోతే నేనే కర్తను భోక్తను అనేది మీ మీద వేసుకుంటారు. అప్పుడు తడిసి మోపుడైనట్టు భారంతో సంసార బాధితులండి నలిగిపోతున్నాం, మేము నలిగిపోతున్నాం అంటారు. కాబట్టి అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. చూసారా, ఈ అజ్ఞానం అనేది మీ జ్ఞానంకి కప్పివేసింది. మరి దాన్ని బయటపడాలంటే ఏం చేయాలి? జ్ఞానం ఒక్కటే పరిష్కారము. ఏమిటా జ్ఞానము అంటే జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానము. చూడండి, ఒక కుండ, పాత కుండ, నేను పగిలిపోయిన కుండను, నేను చిన్న కుండను, నేను నల్ల కుండను, నేను లొత్తలు ఉన్నటువంటి కుండను అని కుండ సంసారంలో నలిగిపోతుంది. ఎందుకు? నేను కుండననే భావంలో ఉండిపోయింది కాబట్టి. ఇప్పుడు ఆ కుండ అనే సంసార అజ్ఞానం నుండి బయటపడాలంటే ఏం చేయాలి? జ్ఞానం కావాలి. ఎటువంటి జ్ఞానం? నేను అసలు కుండనే కాదు, మరేంటి? మట్టిను. కావడి కొయ్యేనో కుండలు మొన్నేనో, కావడి కొయ్యేనో కుండలు మొన్నేనో, కనుకుంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి. చూసారా, కావడి కుండలు ఈ రెండు మీరు అంటే ఒక పెద్ద సంస్థలను ఏర్పాటు చేశారు. అమ్మయ్య, కావడిలో కుండలు మోయలేక ఇబ్బంది పడుతున్నామండి, మా బాధ్యత ఎవరికి చెప్తాము, మేము గృహస్థులం అండి అంటారు. పెద్ద భారతరత్న ఉన్నట్టు చెప్పుకున్నట్టు. గృహస్థ అనేది అది జీవన విధానము, దాంతో మీకు ఎటువంటి ఆటంకం లేదని భగవాన్ చెప్తూనే ఉన్నారు ఇప్పుడు వరకు. అందువలన కావడి లేదు, కుండలు లేవు, మరేమున్నాయి? జస్ట్ అది కొయ్య, అది జస్ట్ మన్ను. మీరు మన్నుకి కుండలని పేరు పెట్టి, కొయ్యకేమి కావడి అని పేరు పెట్టి, కావడి కుండలు ఈ భారాన్ని మొయ్యలేకపోతాం అంటున్నారు. దీన్నే అజ్ఞాన మోహం అంట. మరి జ్ఞానం ఏంటి? అది కావడి కాదు, అది కొయ్యే, ఇవి కుండలు కావు, మట్టి అని తెలుసుకోవాలి. అంటే ఏంటి? ఇక్కడ ఏదైతే కెరటము నేను అనుకొని భయపడుతుందో, నువ్వు కెరటము కాదు, మరేంటి?
సముద్రం కూడా నువ్వు కాదు. మరేంటి? సముద్రములుగా ఉన్న నీరు, నీలో ఉన్న నీరు ఒక్కటే. తత్వం అసి. తత్ అంటే పరమాత్మ చైతన్యమే, త్వం అంటే నువ్వు కూడా చైతన్యమే. రెండిటికి ఉపాధులు, వాటి యొక్క గొప్పతనము, వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క ధర్మాలు అన్ని తీసేస్తే పరమాత్మ కూడా చైతన్యంగా మిగులుతుంది. ఈశ్వరుడు శ్రీకృష్ణుడు చివరికి చైతన్యంగా మిగులుతాడు. మరి మీరు చివరికి చైతన్యంగా మిగులుతారు. అప్పుడేమవుతుంది? ఆత్మారామ అవుతుంది. అప్పుడేమవుతుంది? ఆనందరమణే అవుతుంది. ఇంకేమవుతుంది? ఆనందరమణ. ఈ విధంగా ఆత్మారామ ఆనందరమణ అని తెలుసుకుంటే ఏమవుతుంది? అప్పుడు అష్టావక్రులు అన్నారు, మహదాది జగత్ సర్వం నకించిత్ ప్రతిభాతి మే బ్రహ్మైవ కేవలం సర్వం కథం వర్ణాశ్రమాస్థితః. చూసారా? ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైతే మొత్తము నాకు అసలు ఏమీ గోచరించడం లేదు, ఒక్క పరమాత్మ తప్ప, ఒక బ్రహ్మ, ఒక చిదానంద ఆత్మారామ తప్ప నాకు ఏమి గోచరించట్లేదు, అంత బ్రహ్మైవ కేవలం సర్వం, మొత్తం బ్రహ్మ స్వరూపం అయిపోయింది. కథం ఈ వర్ణాశ్రమ, ఈ త్రిదండి ఏమిటి, ఏకదండి ఏంటి, బట్టలేంటి, బట్టలకి అవి అవి స్టిచ్చింగ్ చేయకూడదు, అంటకూడదు, ఆ దండం పట్టుకొని వాళ్ళు మనం టచ్ చేయకూడదు, ఇవన్నీ ఏమిటి? ఈ బ్రహ్మచారి ఏంటి, గృహస్థి ఏంటి, వానప్రస్థ సన్యాసి ఏమిటి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఇవన్నీ దేనికండి? ఇవన్నీ కూడా ఒక క్రమశిక్షణ కోసం ఉపయోగపడతాయి ఆరంభములుండి. కానీ మీరు ఆత్మస్థితికి చేరుకున్న తర్వాత, అంటే మీరు ఒకటి గమనించండి, మనము నది దాటాలంటే మనకి బోటు మీద ప్రయాణించాలి. నది అవతల ఒడ్డు వచ్చిన తర్వాత, అమ్మో ఎంత మంచి బోటు నన్ను ఇతలు తీసుకొచ్చింది, ఐ లవ్ యూ మై బోటు, ఆ డియర్ బోటు, మరి వెరీ బ్యూటిఫుల్ బోటు అని బోటు పట్టుకొని ఉంటే, మరి అవతల మీరు ఎప్పుడు వెళ్ళవలసిన ప్రదేశానికి ఎప్పుడు చేరుతారు? చేరలేరు. అందువలన ఏదైతే మీకు పూర్తిగా ఈ వర్ణ ఆశ్రమ ధర్మం అనేది మీకు ఆ స్థితిలో వెళ్ళడానికి ఉపయోగపడుతున్నది, అక్కడ చేరుకున్న తర్వాత వాటి మీద మీరు ప్రాధాన్యత ఇవ్వక్కరలేదు. అందుకే కట్టు బొట్టు జుట్టు పైన ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఇప్పుడు చిదానంద రూప శివోహం శివోహం. అందువలన ఈ చిదానంద రూప శివోహం శివోహం ఆ స్థితిలో ఉన్నప్పుడు మీరేమంటారు? బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద విద్యయా త్రిగుణయ శేషం మయా కల్పితం. శంకరాచార్య మనీష పంచకంలో చెప్పినట్టు అంత బ్రహ్మ చైతన్యములో సర్వము ఆ తెరపైన సినిమా ఆడుతున్నట్టు ఆడుతున్నది. నేను ఎంజాయ్ చేస్తాను, సినిమాని ఎంజాయ్ చేయాలి. ఊరుకోండి, ఇదేం సినిమా, అంత తెరే కదా అని సినిమా వాళ్ళు మీరు గందరగోళం చేయకూడదు, ఎంజాయ్ చేయాలి అందరితో పాటు. కానీ ఇది తాత్కాలిక కల్పితమైన తెలివితేటలు ఉండాలి. మన జగత్తులో కూడా మనము ఒక డ్రామా యాక్టింగ్ చేస్తున్నట్టు చేస్తూ ఆనందంగా ఉంటూ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు లేనట్టుగా లాహిరిగా ఆ యొక్క శ్రీకృష్ణ లీలలు చేయమంటున్నారు కృష్ణ. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.